అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ముచ్చటేంటిదంటే మా ఇంటి ఇయ్యాల మల్లన్న బోనం తీస్తున్నాం. పొద్దుగాల లేచి పనంతా చేసుకున్నా, నెత్తి కోసుకొని కడపలు పూదిచ్చి ఇక పువ్వులు పెట్టి మన తులసమ్మ చెట్టుకి అయితే ఒక బంతి పూల దండ కడుతున్నా. ఇంట్లో మనం పూజలు చేసుకున్నా, పండుగలు చేసుకున్నా మస్తు మంచిగా అనిపిస్తుంది కదా. ఇక బంతి పూలు గుచ్చుతా అనే వరకు మా పిల్లగాళ్ళు వచ్చి నేను ఇచ్చిన పువ్వు తీసుకో మమ్మీ, నేను ఇచ్చిన పువ్వు తీసుకో మమ్మీ లొల్లే షురీ చేసిర్రు. ఇక నేను కూర్చా అని చెప్పి ఆయనతో మా అమ్మకైతే అప్ప చెప్పిన. ఇగో ఈమెనే మా అమ్మ, ఖుషికి అమ్మమ్మ. ఈ పొట్టిది ఉన్నది చూసిర్రా, ఆమె మా చెల్ల బిడ్డ. ఇక చూడూరి ఖుషిగాని కట్టాం. వాళ్ళ డాడీ ఇంటికాడ లేడని మామిడాకులు తెంపుకరాని పోయిండు వాళ్ళ అన్నయ్యతోని. అటు ఇటు వేసి మంచిగానే ఇసుకొచ్చిండు మామిడాకులు. అగో ఆ మామిడాకులు కట్టటైన మా అన్నయ్యనే, అంటే మా ఆడబిడ్డోళ్ళ భర్త. ఇక ఫస్ట్ పోషమ్మ కాడికైతే బోనం తయారు చేసిన. పోషమ్మ కాడికైతే పోతున్నా. మస్తు దగ్గర మా ఇంటికి పోషమ్మ గుడి, ఒక 2 ఇళ్ళు దాటితే అయిపోతుంది. 3 దేవతల కన్నా ముందు పోషమ్మ తల్లట. అందుకనే మనం ఏ పనులు చేసినా కానీ పోషమ్మ తల్లికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి చేస్తారు. మా పోషమ్మ ఫస్ట్ గుడి చిన్నగానే ఉండే, ఈ మధ్యలోనే కొంచెం పెద్దగా కట్టారు. ఇక మన ఖుషిగానికైతే నేను కొబ్బరికాయలు తెచ్చుడు భయం. అది నేనే కొడతా అని కొట్టేదాకా ఊకోడు. ఇక ఆ నుంచి అయితే వచ్చినాం. వచ్చి ఇక నెక్స్ట్ మన గౌన్ల ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి. మాకు కొంచెం దూరం, అందుకనే బండి మీదనే పోవాలి. ఇగో ఇదే మా ఎల్లమ్మ గుడి. మొన్ననే సిద్ధోగం కూడా జరిగింది, మీరు చూసే ఉంటారు. నేను ఒక షార్ట్ వీడియో కూడా తీసిన. ఖుషిగాడికి అత్తే చాలు, అన్ని దేవుళ్ళకు బొట్టు పెట్టినాకనే ఇంకో ముచ్చట. ఇక బోనం అయితే పెట్టిన. పిల్లలు కుడక తింటా అంటే ఇచ్చిన. ఇక మొక్కుకొని తినమంటే కొద్దిగంత తిన్నాక మొక్కుతుర్రు. ఇది కూడా మన పొట్టోడే కొట్టిండు కొబ్బరికాయ. ఈ ఇంటికి వచ్చి బంతిపూల దండలు అయితే దర్వాజలకు కట్టిన. ఇక సగం పని అయిపోయినట్టే. ఇక అప్పుడే వంటలు చేస్తే చల్లారిపోతాయి అని అందరం కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇక మా పిల్లగాళ్ళు అయితే అందరు ఒక కాడ ఏదని చిప్సులు తింటిర్రు. అవు మా అత్తమ్మ చిక్కుడుగా చూసిర్రా, చాలా వేసింది. పెద్దోళ్ళకు మనసున పట్టది పనులు అయిపోయేదాకా. అందుకనే ఫస్ట్ అయితే పనులు వేయర్రి, అంతా అయిపోయాక ముచ్చట్లు మత్తుగా పెట్టుకుందరు అన్నది. ఇక వంటలు అయితే చాలా చేసినాం. అగో మా ఆడబిడ్డ కూరలు అండుడు మొదలు పెట్టింది. చూద్దాం పారి ఏం కూర చేస్తుర్రో. ఇగో ఈమెనే మా ఆడపడుచు, మా ఆడబిడ్డ. మరగడానికి టైం పడుతుందని బెండకాయ పులుసు ఫస్టే పెట్టింది. ఎక్కువ మందిని విలువలేదు కాబట్టి కొన్నే కూరలు చేసుకుంటున్నాం. ఇక నేనైతే
ఆలుగడ్డ టమాటా వండుతున్నా. మా అమ్మ అప్పటి నుంచి పూలు గుచ్చుతూనే ఉంది, దండల మీద దండలు గుచ్చుతుంది. ఇక దర్వాజలకు అయితే పూతగంధం రాసి బొట్టు పెట్టిన. ఇక మా చెల్లె మా ఆడబిడ్డ బోనాలు బోధించుడు చాలు చేసారు. మా ఆడబిడ్డ ముందుగా ఫస్ట్ కూర అడుకుండానైతే బోధించింది, తర్వాత బోనాలు బోధించి బంతిపూల దండలు అయితే కట్టారు. ఇట్లా ఇల్లంతా సందడి సందడి ఉంటే మస్తు మంచిగా అనిపిస్తుంది కదా. పండుగలు రోజు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ పైసలు ఉండాలి. ఇక నేనైతే బోనాలు పెట్టే కాడ తుడిచి ఇక మంచిగా కడిగి ముగ్గేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇస్తారు పెట్టి అందులో కొన్ని బియ్యం పోసుకోవాలి. దాని మీద బోనాలు పెట్టుకోవాలి. ఆ 2 పెద్ద బోనాలు కింద ఉన్నాయి కదా, అందులో ఒకటి పసుపు అన్నం, ఒక దాంట్లో బెల్లన్నం వండిన. ఇక చిన్న బోనాలల్లో ఒక దాంట్లోనేమో పచ్చి పులుసు, ఇంకొక దాంట్లోనేమో గుమ్మడికాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అట్లా 5 రకాల కూరగాయల ముక్కలు వేసి దేవునికి వండాలి. ఈ చిన్న మూతల మీద నూనె పోసి దీపం ముట్టించుకోవాలి. మంచిగా మొక్కుకొని ఇస్తార్లు అవన్నీ ప్రసాదం తీసి పెట్టి పొగేసి కొబ్బరికాయ కొట్టినాక ఇక ఒక్క పొద్దు ఇడుచుడే. మేమైతే మల్లన్న బోనం ఇట్లా చేసుకున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేయర్రి. మీరు ఎట్లా చేసుకుంటారో కూడా మాకు ఒక కామెంట్ చేయర్రి. ఉంటాయి ఇక. నమస్తే.